రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా గ్యాస్ బుకింగ్ కోసం యత్నిస్తున్నారు పబ్లిక్. ఆన్లైన్లో గ్యాస్ బుక్ కావడం లేదంటున్నారు. బుక్ చేయడానికి అసలు సర్వర్ ఓపెన్ కావడం లేదంటున్నారు. దీంతో కొందరు గ్యాస్ డీలర్ల దగ్గరకు వెళ్లి నిలదీస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్యాస్ వినియోగదారుల సమస్యలపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర రష్ చూడొచ్చు. మనకు వీళ్ళంతా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకునేందుకు వచ్చారు. సాధారణంగా ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్లో బుక్ చేసుకునే కస్టమర్లు అంతా కూడా ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు, నిజానికి ఎట్లాంటి పరిస్థితి ఉంది వీళ్ళది కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకంటే గ్యాస్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితులలో గ్యాస్ అయిపోతే ఎట్లా, ఎందుకంటే వంట చేయకుండా మనకు తిండి లేకుండా ఏది నడవదు. అన్న ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది పరిస్థితి? నేను కరీంనగర్ లోకల్ సప్లైర్ కాలనీ. గ్యాస్ బుక్ చేస్తే 2 days అవుతుంది, అయితలేదు. కావున ఆఫీస్కి రావడం జరిగింది. మీరు బుక్ చేయడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? బుక్ చేయడం అయితలేదు. అండ్ మొత్తం ఎట్లుంటుంది అంటే బిజీ అవుడు కాబట్టి అయితలేదు అన్నట్టు. బిజీ అని వస్తుంది అన్నట్టు. ఇక్కడికి వచ్చారు కదా, ఏం అడుగుతున్నారు వీళ్ళు, ఏం చెప్తున్నారు? అడిగితే ఎట్లా ఎందుకు అయితలేదు అని అడిగితే కదా బిజీ వస్తుంది అంటారు. నైట్ చేయమని అంటారు. నైట్ చేస్తే వస్తాడు. వీళ్ళు ఏమైనా చేస్తున్నారా మాన్యువల్గా తీసుకుని? ఇక మాన్యువల్ ఏం చేస్తలేరు, నైట్ చేస్తే వస్తారని అంటారు. జస్ట్ మీరు సలహా అడగడానికి వచ్చారు. ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాడు ఆఫీస్కు. సలహా అడగడానికి వస్తే నైట్ చేయరు వస్తారని అంటారు. మీరు ఎన్ని వాడతారు సాధారణంగా సంవత్సరానికి? ఇప్పుడు ఎట్లా ఉంది మీ ఇంట్లో, ఉన్నదా సిలిండర్ ఉందా లేదా? సిలిండర్ ఇప్పుడు లేదు, లేకపోవడం కాబట్టి ఆఫీస్కి వచ్చాడు సరిగింది. లేదా లేకపోతే ఉండేది ఉంటే రాకపోదు. మీ ఇంట్లో ఉన్న స్టాక్ ఎన్ని రోజులకు వస్తుంది? ఇంకెన్ని రోజులకి మాకు ఒక 20 days వస్తుంది అనుకో. ఆ యుద్ధం ప్రభావం వలన ఎన్ని రోజులకు వచ్చిందో అని చెప్పి అడ్వాన్స్గా వచ్చాయి. అన్న మీరే కంచెలు వచ్చారు, మీ పరిస్థితి ఏంది? మాది వెంకటేశ్వర థియేటర్ సార్, కాపువాడ. మాది మాకు వచ్చేసి ఇప్పుడు 3 months పైన బుక్ చేసుకొని, నాది ఇంకొక 10 days వస్తాయి కావచ్చు. ముందుగా మామూలుగా 10 days బిఫోర్ నేను చేసుకుంటాను. ఈ ప్రాబ్లం చేయబట్టి ఆన్లైన్లో చేస్తే రావట్లేదు. ఏదో కేవైసీ చేసి వస్తుందేమో అట్లా ట్రై చేస్తున్నాం. ఇక్కడ కూడా ఆన్లైన్లో చేయాలి, పాస్బుక్ పట్టుకొస్తే చేయమని చెప్పి సార్ అంటున్నారు. ఏదైనా ప్రయత్నం చేసి మాకు. మీరు రాత్రి 10 గంటల తర్వాత ట్రై చేయమని చెప్పి రాత్రి 3 గంటలకు అలారం పెట్టుకొని మరి నేను ట్రై చేసిన. మినిమం ఒక 50 సార్లు ట్రై చేసిన సార్, అవ్వలేదు. ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది లైను. ఇంతకుముందు ఆప్షన్ అడిగేవాళ్ళు, నంబర్ కొట్టిన తర్వాత ఇలాంటి ఆప్షన్ లేకుండా ఇప్పుడు డైరెక్ట్ నంబర్ కొట్టగానే కట్ అయిపోతుంది. ఇది ఎందుకు కనుక్కుందామని వచ్చినాం. ఇప్పుడు మీకు ఏం సలహా ఇచ్చారు, మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారు? మళ్ళీ ఆన్లైన్లోనే మళ్ళీ బుక్ చేసుకోమంటున్నారు. అది కూడా నైట్ 10:30, 11 తర్వాత మళ్ళీ మార్నింగ్ 5 వరకు ఆ మధ్యలో బుక్ చేసుకోమంటున్నారు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని వచ్చినాం సార్. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ చాలా మంది చూడొచ్చు. ఇక్కడ ఉన్న ఏజెంట్స్ వాళ్ళతో కావచ్చు, ఇక్కడ బుకింగ్ చేసే వాళ్ళతో కూడా వాళ్ళు వాదనలకు దిగుతూ ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్న ఏంది మీ ఇబ్బంది ఏంది? నాది ఆల్రెడీ థ్రెడ్ యాప్లో బుక్ చేసిన సిలిండర్ అమౌంట్ కట్ అయింది, సిలిండర్ బుక్ కాలే. పరిస్థితి ఏందని అడుగుదాం వచ్చిన. మీకు ఉందా ఇప్పుడు ఇంట్లో గ్యాస్ ఉందా? ప్రస్తుతానికి ఉన్నది. అవుతుంది వారం 10 రోజులు అవుతుంది, తర్వాత కష్టం అవుతుంది అని. అవును, అంతకుముందు ఇప్పుడు ఎప్పుడైనా ఉందా ఇట్లాంటి పరిస్థితి? ఎప్పుడు లేదు ఇట్లాంటి పరిస్థితి. ఎప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకునేది, డే 1 day 2 వచ్చేది. ఇప్పుడే బాగా ఇబ్బంది అవుతుంది. అన్న ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది సమస్య? బుకింగ్ చేసిన 8వ తారీఖు నాడు బుకింగ్ కాలేదంటుండు. బుక్ అయినట్టు మెసేజ్ వచ్చిందా? వచ్చింది. ఓటీపీ వచ్చిందా? ఓటీపీ వచ్చానే కదా నేను వచ్చిన, కాలేదంటున్నారు. మెసేజ్ అంటే చూపెట్టండి, మీరు మెసేజ్ చూపెడితే అన్న. మీరు ఇప్పుడు నేను బుకింగ్ చేసి 4-5 రోజులు అవుతుంది. ఇంతవరకు గ్యాస్ ఏమన్నా ఆటో డ్రైవర్కి కూడా ఫోన్ చేసినా కూడా గ్యాస్ దొరుకుతలేదని అంటున్నారు. ఇప్పుడు మేడంకి కూడా అడిగిన, మేడం ఏమంటున్నారు, ఒక గంట ఆగు అని అంటున్నారు. మరి మా పరిస్థితి ఎట్లా? ఇంట్లో ఒక్క పొద్దులు ఉన్నారు, ఇంట్లో గ్యాస్ లేదు. మరి మనం ఒక్క పొద్దు ఇవ్వాలంటే మనకు గ్యాస్ అవసరము. ఇవ్వకపోతే మనకు ఇబ్బంది అవుతుంది. రంజాన్ ఒక్క పొద్దు ఉన్నది, ఇవ్వకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. నేను మేడంకి కూడా చెప్పేసి ఇప్పుడు నాకు కావాలి అని కూర్చుంటున్నాను. ఇక్కడ వస్తుండే గతంలో, ఇప్పుడు బుక్ చేసినాక ఇమీడియట్లీ వచ్చేది. ఇప్పుడు కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే వారం 10 రోజులు అవుతుంది, నెల అవుతుంది అని అంటారు. అంత లోపల మనం ఏం చేయాలి? మనకు కట్టెల పొయ్యి కూడా పెట్టరాదు, అది పెట్టుమని అంటున్నారు. ఇప్పుడు మేడంకి అడిగితే ఏమంటున్నారు, గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, గ్యాస్ లేదు ఇప్పుడు అని అంటున్నారు. ఆటో డ్రైవర్కి కూడా అడిగితే కూడా ఏమంటున్నారంటే వారం 10 రోజులు కావచ్చు, నెల కూడా కావచ్చు, గవర్నమెంట్ నుంచి వస్తలేదని అంటున్నారు వాళ్ళు. కస్టమర్లు చాలా మంది హైరాణ పడుకుంటూ వస్తున్నారు. వాళ్ళ సమస్యలు ప్రధానంగా ఏం చెప్తున్నారండి? మేము వెయిట్ చేయండి, ఆన్లైన్ బుకింగ్ చేసుకోండి, మెసేజ్ వచ్చినాక మీకు యాజ్ ఇట్ ఈస్గా గ్యాస్ వస్తుందని చెప్తున్నాం. కానీ వాళ్ళు వినట్లేదు. ఇప్పుడు గ్యాస్ అయిపోయింది, మాకు ఇంట్లో కష్టమవుతుంది, ఇవ్వమంటున్నారు. ఇవ్వమంటే అందరికి ఒకటేసారి ఇవ్వలేము కదా సార్, సీరియల్ వైజ్ పోతుంది. వాళ్ళు వెయిట్ చేయడానికి వెనక ముందు అవుతున్నారు. అంటే బుక్ చేసుకున్నాక కూడా దాదాపు 10 రోజులు, వారమైనా కూడా ఇస్తలేరు. వారం అనేది 10 రోజులు. ఇప్పుడు మాకు లోడ్లు సఫిషియెంట్గా లేవు కాబట్టి టైం పడుతుంది అంతే. లేకపోతే ఇవాళ మాకు వచ్చే 2 లోడ్స్కి ఒకటే లోడ్ 3 daysకి ఒక లోడ్ వస్తే కష్టమవుతుంది మాకు అంతే.
ఇప్పుడు ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, మీరు టెన్షన్ పడుతున్నారు, ఏం చేస్తే బాగుంటుంది? మనం టెన్షన్ పడద్దు అంటున్నాము. నిదానంగా బుకింగ్ చేసుకోండి, వస్తుంది అనే చెప్తున్నాము. కాకపోతే వెయిట్ చేయాల్సి వస్తుంది. 2 డేస్లో వచ్చేది 5 డేస్ పడుతుంది. అంతే తప్పితే ఆ గ్యాస్ లేదన్నట్టు కాదు, గ్యాస్ సప్లైకి ఇబ్బంది అయినట్టు కాదు. మెయిన్ ఎక్కడైతే గ్యాస్ బాగా బుకింగ్ ఉందో అక్కడ వాళ్ళు సప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆఫీస్ వాళ్ళు కూడా లోడ్లు పంపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అందరికి ఒకటేసారి వాళ్ళు ఇవ్వలేరు కదా, అదే సేమ్ ప్రాసెస్ వాడలేరు కదా. అంతకుముందు మనం ఇలా బుక్ చేసుకుంటే రేపు ఎల్లుండి వచ్చేది. ఇప్పుడు 5-6 రోజులు పడడానికి ఏంది, మన దగ్గర స్టాక్ లేదా ఎట్లా? అంటే ఇప్పుడు ఈ ప్యానిక్ సిస్టమ్ అందరు బుకింగ్ ఎక్కువైతుంది. మాకు ఇంతకుముందు 600, 300 బుకింగ్ అయితే ఇప్పుడు 2000 అవుతుందంటే ఒకటేసారి అందరికీ కష్టం కదా. 2000 లోడ్ పెట్టుకోలేం కదా, మ్యాక్సిమం 1200 వరకు పెట్టుకోగలం. అది ప్రాబ్లం అంతే. మొత్తంగా గ్యాస్ కొరత మాత్రం జనాల్లో ఒక ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితి అయితే వచ్చింది. చాలా మంది వచ్చి వాళ్ళు బుక్ చేసుకున్నా కూడా గ్యాస్ తొందరగా రావట్లేదని కొందరు, తర్వాత బుక్ కావట్లేదని కొందరు, అర్ధరాత్రి 12 గంటల తర్వాత బుక్ చేసినా కూడా ఓపెన్ కావట్లేదని కొందరు. ఇట్లా మొత్తం మీద అయితే చాలా ప్యానిక్ సిచ్యువేషన్ అయితే జనాల్లో నెలకొంది. ఈ గ్యాస్ కొరత లేదు అని చెప్పి ఇక్కడ వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ చెప్తా ఉన్నారు. కానీ జనాలు మాత్రం వాళ్ళు బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఓవర్లోడ్ పడి సర్వర్లు అయితే మొరాయిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.